ప్రతి పుస్తకము 160 రూపాయలు చొప్పున 2000 పుస్తకాల్లో 3,65,000 నేను డబ్బులు ఇచ్చాను, చెక్కులు ఇచ్చాను. కావాలంటే వెరిఫై చేసుకోండి, డిఓ గారి దగ్గర చెప్పండి. డబ్బులు ఇచ్చాను. వాళ్ళ కార్యక్రమాలు పిల్లల్ని తీసుకోవడానికి మాత్రమే చేశారు. ఏ కార్యక్రమం అయినా కూడా ఎవరు కూడా కార్యకర్త పార్టీ కార్యక్రమాలు కూడా నేనే చేస్తా ఉన్నాను. వేరే వాళ్ళతో ఎవరు నాకు అవసరమే లేదు. ఈరోజు నేను పిల్లలకు ఏదైనా మేలు చేయాలి, పిల్లలకు ఏదైనా ఉపయోగపడాలని ఒక చక్కటి కార్యక్రమంతో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు గతంలో కూడా చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను. ఈ రోజు కూడా చెప్తానా, ఈ రోజు మేము ఒకటే చెప్తాం. నుంచి మీరు మినిస్టర్ గా ఉండి కూడా ఈ 4 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి ఈ 2 నెలల్లో మీరు ఎలా చేస్తారని చెప్పేసి ఆయన విమర్శిస్తారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నా అభివృద్ధి ఏం కావాలనో నేను చేసింది ఏం చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. ఒక వీడియో ఒక 2 గంటల సినిమా చూపిస్తాను. నేను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 46 కోట్ల రూపాయలు, 26 కోట్ల రూపాయలు అప్గ్రేడ్ చేసాం. 100 బెడెడ్ హాస్పిటల్ ఎర్రగొండపాలెంలో. దోర్నాల్లో 45 కోట్ల రూపాయలతోటి మల్టీ స్పెషల్ హాస్పిటాలిటీ. దోర్నాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం. రైతు బజార్ దగ్గర నుంచి కళ్యాణ మండపాల దగ్గర నుంచి చివరకు ఊళ్ళకు కావాల్సిన ఆర్చీలు కూడా నా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మతానికి, ప్రతి వర్గానికి ఏ కార్యక్రమాలు కావాలో ఎన్ని చేశానో ఈరోజు రమ్మనండి. నేను ఆయనకు చర్చకు సిద్ధమా? నేను ఎర్రగొండపాలెంలో నేనేం కార్యక్రమాలు చేశానో ఆయన అదే పరంలో ఆయన కూడా అధికారంలో ఉన్నాడు కదా. ఆయన ఈ యొక్క కొండేపి నియోజకవర్గంలో ఏం కార్యక్రమాలు చేశాడో రమ్మనండి. విమర్శలు ఆయనకు జాతరైంది విమర్శలు. ఆయన పెద్ద నోరేసుకొని మరి పిట్ట కొంత కూతగనం అన్నట్టు ఆయన పెద్ద నోరేసుకొని పడినంత మాత్రాన ఆయన మాట్లాడిన మాటలు అసత్యాలు, అది సత్యాలు కావు. అక్కడ ఏం జరిగింది ఏం కథ అనేది ఎర్రగొండపాలెంకి వచ్చి చూడమనండి. ఎర్రగొండపాలెంలో నేనేం చేశానో వచ్చి చూడమనండి. ఎర్రగొండపాలెంలో అభివృద్ధి ఏంటో చేయమనండి. ఆ ఎర్రగొండపాలెంలో వాళ్ళ నాయకుడు మరి దళితుల మీద చేసినటువంటి విమర్శలు మరి దాని మీద బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను మరి వారిని నిలదీసినందుకు ఈరోజు ఈ విధంగా దాడులు చేస్తూ, ఈ విధంగా మాట్లాడుతూ, ఆదిమూలం నీ అంతు చూస్తా, ఆదిమూలం నీ మూలాలు ఎక్కడా తెలుస్తాను, ఈరోజు నువ్వు చెత్త అని చెప్పి ఎన్ని మాట్లాడినా ఓటర్ దేవుళ్ళు ప్రజలు నిర్ణయించేది. చెత్త బంగారం అనేది వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు చెత్త ఎవరు బంగారమో రేపు కొండేపి నియోజకవర్గ ప్రజలు తెలుస్తారు. నువ్వు 5 సంవత్సరాల్లో ఏం చేస్తావు మేము కూడా చెప్తాం కదా. ఎర్రగొండపాలెం నుంచి చొక్కా ఇప్పేసి పంపించారు ప్రజలు. ఆయన ఒక డెస్పరేషన్లో వెళ్ళిపోయినాడు. ఆయనకు భయం పట్టుకుంది. ఆయన ఈరోజు మరి ఇన్ని 4.5 సంవత్సరాలు కాలు చాపుకొని పడుకున్నారు. ఏదో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, నేను ఊరిగా గెలిచిపోతాను అని ఇప్పుడు వాళ్ళ ఆలోచన అదే. ప్రజల దగ్గర పోయి మేలు చేసి ప్రజల మన్నలను చూరగొని వారి అధికారంలోకి రావాలన్న ఆలోచన వాళ్ళ నాయకుడిది కాదు, వాళ్ళ పార్టీ విధానం కాదు. ఆయన అదే తానులో ముక్క కదా. అందుకే ఈ గుంపులు కొట్లాటలతో నేను పబ్బం గడుపుకొని మళ్ళీ 3సారి ఎమ్మెల్యే అయిపోయినానని కలలు కంటా ఉన్నాడు. ఆ కళలు పగటి కళలు ఏమనేది రేపు ప్రజలు తెలుస్తారు. 4.5 సంవత్సరాలు నిద్రపోయినాడు కుంభకర్ణులాగా. ఈరోజు లేదు తిరుగుతా ఉన్నాడు గ్యారంటీ అదే అని. మేము 2 నెలల్లో నేనేం చేశానో రేపు ఎలక్షన్ల ముందు నేను చెప్తా కదా.